ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీని రేవంత్ సర్కార్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కూడా ఫ్యూచర్ సిటీలోనే నిర్వహించాలని కూడా నిర్ణయించింది. మరోవైపు బీఆర్ఎస్ అంటోంది సార్, హరీష్ నిన్న సంచలన ప్రకటన చేశారు, మేం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము, రేవంత్ సర్కార్ చర్యలు చట్ట ప్రకారం చెల్లవు, ఫార్మాసిటీ భూముల్ని మళ్లించే యత్నము, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ వ్యాపారానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి అంటే మీకు ఫ్యూచర్ సిటీ ఎకనామికల్లీ వైయబుల్ కాదా లేదా అవసరం లేదా మీకు దీన్ని క్వశ్చన్ చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని రద్దు చేస్తామని జగన్ అని ఏమయ్యాడు? నాకు అర్థం కావాల్సింది ఏంటంటే అమరావతి ఫోకస్ పెట్టి ఇక ఏమీ లేదన్న ప్రపంచాన్ని చూపెట్టి చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోతే అమరావతిని తీవ్రంగా తిరస్కరించి జగన్ ఓడిపోయాడు. అంటే ఈ రెండు సమాజం అంగీకరించదు. ఈ రెండు ధోరణులు అంటే మీరు ఒక బూచి చూపెట్టి అంతా అక్కడే ఉన్నట్లు, అదే అద్భుతమైన స్వర్గధామమైనట్లు ప్రజల యొక్క భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు అంగీకరించరు. లేదు ఒక దానికి ప్రత్యామ్నాయం చూపకుండా మీరు అకారణంగా విద్వేషంతో రాజకీయ ప్రత్యర్థులపైన కోపంతో వ్యతిరేకించినా ప్రజలు అంగీకరించాలనటానికి పొరుగున్న ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఉంది. ఒక నిమిషం సార్, హరీష్ రావు మాట్లాడారు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక బయట వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తే విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంది? ఫ్యూచర్ సిటీలో ఏమైనా ఎకానమీ ఉండదు అని చెప్పారా? ఫ్యూచర్ సిటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకానమీ ఉండదని చెప్పలే కదా. అక్కడ ఎకానమీ లేకపోతే ఏముంటది? ఆడ కూడా ఎకానమీ ఉండేది. సో మీకు ఫార్మాసిటీలో కాలుష్యమైన ఉంటుంది, మీరు ఇందులో మరి దాని లక్షలాది ఉద్యోగాలు వస్తుంది, 1000 టన్నుల కాలుష్యం కూడా వస్తుంది. పటాంజలి చూడండి ఎట్లున్నదో. సో అందువల్ల మనము అభివృద్ధి విషయంలో అనుసరించాల్సిన వైఖరి ఏంటంటే ఒకరు చేసిన దాన్ని మరొకరు నాశనం చేయకూడదు. మీరు ఐటీ సిటీ అయితే ఏమొస్తుంది? మీకు హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు మొత్తం ఐటీ పైన ఫోకస్ పెడుతున్నాడు అని ఎన్నిసార్లు విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక 30 ఏళ్ల తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ ఎంత కరెక్టో మనకు అర్థమవుతుంది. సో ఇలా సైబరాబాదు ఇండియన్ ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి ఎంత దోహదం చేస్తుంది మీరు చూడండి. 1000 కోట్ల రూపాయలు దోహదం చేస్తుందా లేదా? అందువల్ల మనకు ఒక అభిప్రాయాన్ని రాజకీయ విద్వేషంతో ఒక దాన్ని వ్యతిరేకించకూడదు. మీకు ప్రజలకు లాభం అయ్యే పని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. వాళ్ళ బ్రాండింగ్ను మీకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇప్పుడు అమరావతిని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదన ఒక కార్యరూపం దాల్చకపోవడమే కావచ్చు, కార్యక్షేత్రంలో ప్రజల ఎక్స్పెక్టేషన్ తగినట్టు పరుగులు తీయకపోవడం కావచ్చు, విపరీతమైన ఒక హైప్ క్రియేట్ చేయడం వల్ల మీకు ప్రజల్లో ఒక అసంతృప్తి పెరగడమే కావచ్చు. కారణాలు ఏదైనా 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. జగన్ చేయాల్సింది ఏంటి? అదే అమరావతిని రీబ్రాండ్ చేసి తన ఆలోచనలకు అనుగుణంగానైనా దాన్ని కొనసాగించాలి. ఓకే, చంద్రబాబు నాయుడు స్థాయిలో కాకపోతే తన స్టైల్లో. కానీ జగన్ ఏం చేశాడు? అమరావతి అంటే చంద్రబాబు గుర్తొస్తాడు కనుక నేను దాన్ని అంగీకరించాను, వేరే రీజన్ ఏం లేదు కదా. అంతకుముందు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, వాదించారు, మేము ఇల్లు కట్టుకున్నాం అక్కడ అన్నారు. మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం? అదే అమరావతి ప్రాంతంలో లోకేష్ ఓడించి వైసీపీని గెలిపించారు, తాటికొండలో గెలిపించారు. ఇంకా అభ్యంతరం ఏంటి? పోనీ అమరావతిని కాదన్నాడు. ఆల్టర్నేటివ్ చెప్పారా? చెప్పలేదు. 3 రాజధానులని అటు ఇటు తిరిపాడు. ఇప్పుడు 3 రాజధానులు కూడా వదిలేసి అవి కానీ అంటున్నారు. సో మనకు రాజకీయ పరమైన దేశంతో ఒక అంశం పైన స్టాండ్ తీసుకోకూడదు, రాజకీయ పరమైన అభిప్రాయాలతో స్టాండ్ తీసుకోకూడదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? టిఆర్ఎస్ లైన్ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. ఎందుకు? ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి ఎలా భారం అవుతుంది? ఒక పైన చెప్తున్నాడు 1000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
అమరావతిపై కూడా ఇదే ఆరోపణ జగన్ చేశాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు, 1000 కోట్ల వ్యాపారం అంటున్నాడు, ఇప్పటికీ అంటున్నారు. కానీ ప్రజలు పట్టించుకున్నారా? 11 సీట్ల పరిమితం చేశారు కదా. ఎందుకంటే అభివృద్ధి అనే క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దన్న జరుగుతుంది. మీరు హైటెక్ సిటీ ఉంది, దాని పక్కన భూములు ఎవరికి ఉన్నాయో చూస్తే మనకు అర్థం కదా. సో ఒక్కసారి మీరు హైటెక్ సిటీ వెళ్ళి కంప్లీట్ జాగ్రత్తగా చూడండి. అందులో ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరెవరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయో తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది జరిగినప్పుడు వద్దన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఎంతో కొంత ఈవెన్ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరగచ్చు, జరగదనుకుంటే అంటలేను. కానీ అది అనివార్యం కదా. దాని కొరకు నువ్వు అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి క్రమంలో జరిగే కొన్ని పరిణామాలు మనం వ్యతిరేకించడం వేరు, అభివృద్ధినే వ్యతిరేకించడం వేరు. ఇప్పుడు అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించవచ్చు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే దాన్ని ఖండించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ దాని కొరకు ఫ్యూచర్ సిటీని పేర్కొనదు. సమాజంలో ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కొరకు, తమ వెనకాలన్న వర్గాల లబ్ధి కొరకు కొన్ని పనులు చేయొచ్చు. వాటిని వ్యతిరేకించే ముందు ఒక గీట్రా ఏంటంటే, దీనివల్ల ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరిగితే దాన్ని ఆహ్వానించాలి, ప్రజలకు నష్టం జరిగితే దాన్ని వ్యతిరేకించాలి. ప్రజలకు లాభం కలిగే క్రమంలో అస్మదీయులకు లాభం జరిగితే దాన్ని వ్యతిరేకించింది అభ్యంతరం లేదు. అందువల్ల అమరావతి అయినా ఫ్యూచర్ సిటీ అయినా అనివార్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అది క్రోనీ క్యాపిటలిజం వల్ల కనుక ఉంటే, అంటే కొంతమంది అధికారంలో ఉన్న వారి అనుకూలు లాభపడితే అనుచితంగా దాన్ని వ్యతిరేకించండి. కానీ అమరావతిని వ్యతిరేకించకండి, ఫ్యూచర్ సిటీ వ్యతిరేకించకండి. లేదు, ఫ్యూచర్ సిటీ ఎలా ఇర్రేషనల్ ఐడియా, అది ఫ్యూచర్కు ఎలా భారం అవుతుంది అది చెప్పండి. అదన్నా చెప్పాలి కదా. అది చెప్పకుండా వ్యతిరేకిస్తే ఎట్లా? అది కాక ప్రత్యామ్నాయం లేకుండా ఫార్మా సిటీ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఫ్యూచర్ సిటీ వల్ల కలగని ప్రయోజనం ఏంటి, ఇది ప్రజలకు వివరించాలి కదా. అందువల్ల పొలిటికల్ అవసరాల కొరకు, పొలిటికల్ ఒపీనియన్ల కొరకు ఒక ప్రభుత్వ బ్రాండ్గా ఉంది కనుక మరో ప్రభుత్వం వ్యతిరేకించకూడదు. ఇప్పుడు మీకు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. జయలలిత అమ్మా క్యాంటీన్లను పెట్టింది పేదవాడికి. మన వాళ్ళు ఏం చేశారు, ఆ తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చాక దాన్ని అమ్మా క్యాంటీన్లుగానే కొనసాగిస్తూ నడిపారు 5 ఏళ్ల పాటు. డిఎంకేకు ప్రధాన ప్రతినిధి జయలలిత. ఇప్పుడు విజయ్ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు విజయ్? అదే అమ్మా క్యాంటీన్లను మరింత ఆధునీకరించి మరింత రుచికరమైన ఆహారం పెట్టమని ఆదేశాలు ఇచ్చాడు. ఇది తమిళనాడు రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏంటి? అన్నా క్యాంటీన్లు పెట్టారు. వెంటనే జగన్ చేంజ్ చేశాడు, వాడు రద్దు చేశాడు. అది రద్దు చేసి ఏం సాధించాడు? పేదల ముందున్న ముద్దను దూరం చేశాడు. నీ కోపం ఉంటే ఆ చంద్రబాబు పెట్టాడు కదా అన్న కోపం ఉంటే అది పేదల మీద ఎందుకు తీసుకోవాలంటే, కావాలంటే దాన్ని వైఎస్ క్యాంటీన్లుగా మార్చి వాళ్ళు 10 రూపాయలు పెడితే నువ్వు ఫ్రీగా పెట్టు, ఇంకా నిన్ను మెచ్చుకుంటారు కదా. ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉన్నది. ఎన్టీ రామారావు అయితే ఇప్పుడు వివాద రైతులు కదా, ఆయన పేరు తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ. నువ్వు ఇంకో యూనివర్సిటీ కట్టు, వైఎస్ఆర్ పేరు మీద అంతకన్నా పెద్ద యూనివర్సిటీ కట్టు. మహామంత్రి తిమ్మరసు కథ చూడలేదా మనం? ఒక గీతను చిన్నగా చేయాలంటే అంతకన్నా పెద్ద గీత గీయాలి. ఎన్టీ రామారావు పేరు మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళు ఇలాంటి ఇది ఇవాళ నేను అనడం లేదు, మళ్ళీ కొంతమంది తీస్తారు, దెబ్బకు భయపడ్డాడు చూడు మళ్ళీ మాట్లాడుతానంటారు, పిచ్చేషాలు వేస్తారు. మీరు ఇప్పుడు కాదు, మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన రోజు నా యూట్యూబ్లో వీడియో ఉంటే చూడండి నేనేం మాట్లాడినో. 3 రాజధానులు మావిగన్ అని ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం మాట్లాడినో చూడండి వెనక్కి వెళ్ళి. అది లేదు, మీకు అన్నా క్యాంటీన్ల పైన గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేను వ్యతిరేకించాలో లేదో చూడండి. ప్రజావేదిక కూల్చివేత మీద ఏం మాట్లాడినా చూడండి. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ నెరేటివ్ బిల్డింగ్లు ఏమవుతుందంటే ప్రజలకు మెమరీ షార్ట్ లివ్డ్ ఉంటుంది. వాళ్ళు వెంటనే తమలాగా బలహీనుడు ఎదురువాడు అనుకుంటాడు, తమలాగా అమ్ముడు పోయేవాడు ఎదురువాడు అనుకుంటాడు, తమలాగా నీచుడు ఎదురువాడు అనుకుంటాడు. కానీ నాగేశ్వర అలా ఉండడు. నాగేశ్వర స్టాండ్ ఉంటే అన్లెస్ అవన్నీ ఫ్రెష్ ఫ్యాక్ట్స్ వస్తే తప్ప నా స్టాండ్ మారదు. ఫ్రెష్ ఫ్యాక్ట్స్ వచ్చాయి, ఐ విల్ చేంజ్ మై ఒపీనియన్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. సో అందువల్ల నేను ఇప్పుడే ఇదివరకు కూడా మాట్లాడాను. అందువల్ల తెలంగాణలో అయినా ఆంధ్రలోనైనా నా అపీల్ ఏంటంటే ఎవరన్నా అధికారంలో ఉండనియండి, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే దాన్ని కొనసాగించండి, డెవలప్ చేయండి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఐటీ ఉంది, చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది, రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, కేసీఆర్ కంటిన్యూ చేశాడు, రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. ఇది కదా పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ ఆర్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ డెవలప్మెంట్.